నమస్తే నీ కమల్ని. ఈరోజు ఖమ్మం జిల్లా ఏనుకూరుకి దగ్గరలో ఉన్న జన్నారం అనే విలేజ్కి అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఉన్న దగ్గరలో కొంతమంది రైతులు అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనం సీడ్ ఇచ్చాము, దాంతోపాటు మనకి రెగ్యులర్గా ఏదైతే మనం షెడ్యూల్స్ చెప్తా ఉన్నామో అవి కూడా స్ప్రే చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా మనం ఈ ఏనుకూరు ఏరియా ఎప్పుడు కూడా కవర్ చేయలేదు. చాలా మంది ఇక్కడ కూడా చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు వద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఇప్పుడు కొంచెం ఇక్కడ కొంత ఏరియా ఒకసారి చూసుకొని వెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ రైతులు ఎవరెవరు వచ్చారనేది వాళ్ళ పేర్లు కూడా జస్ట్ తెలుసుకున్న తర్వాత మనం టాపిక్ లోకి అయితే వెళ్దాము. ఇది జన్నారమేనా? మిరపేసారా? ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు. 4 ఎకరాలు వేసారా? అటు చూడండి, 4 ఎకరాలు వేసారా? బాగుందండి. ఓకే, మీ పేరున్నా? నా పేరు పుచ్చకాల వెంకటేశ్వర అండి. ఏ ఊరు మీది? ఈ ఊరండి, జన్నారమే. ఎన్ని ఎకరాలు వేసారు? 4 ఎకరాలు తోట వేసింది. బాగుందా? బాగానే చూస్తుంటారు వీడియోలు? చూస్తూనే ఉంటాం. ఉపయోగపడతానండి. ఓకే, థ్యాంక్స్. మీ పేరండి? నరసింహారావు. ఏ ఊరు? జన్నారం. ఏ తోట వేసారండి? బాగానే ఉందండి. బాగానే ఉంది. ఓకే అండి. మీ పేరండి? సామకృష్ణారెడ్డి అండి, అడిముద్దులపల్లి. ఎక్కడండి అది? కామేపల్లి మండలం. కామేపల్లి. ఎంత దూరం ఇక్కడ నుంచి? ఒక 30 ఉంటుందండి. 30 కిలోమీటర్లు. అంటే నేను వస్తున్నాను. మీకోసం వచ్చారు. ఎట్లా చూసారు మీరు? యూట్యూబ్ లో చూసారు? ఇది పడదండి, స్టేటస్ వచ్చింది చూసి వచ్చిన. ఓకే ఓకే. తోట బయట ఆగి వచ్చారా? ఎన్ని ఎకరాలు వేసారు? 5 అండి. ఓకే. కామేపల్లి దగ్గర ఏ ఊరు అన్నారు? మద్దులపల్లి అండి. మద్దులపల్లి. సో 5 ఎకరాలు వేసారు. ఏ వెరైటీ అండి? శృతి 9 వెంకి వేసినండి. 2 వెరైటీ బాగానే ఉన్నాయండి. బాగానే ఉంది. ఫాలో అవుతున్నా ఇప్పుడు నేను చెప్పిన డైలీ మీ స్టార్టింగ్ నుంచే పాలు మీతోటి బాగున్నాయండి. బాగుంది రిజల్ట్ ఏది చెప్పినా బాగానే పనిచేస్తుంది. బ్రహ్మాండంగా. ఓకే, థ్యాంక్స్ అండి. దూరం నుంచి పాపం వచ్చారు. మీ పేరండి? రమేష్ అండి. రమేష్. జులూపాడు మండలం, పాపకొల్లు. ఎంత దూరం అండి ఇక్కడికి? 15 కిలోమీటర్ 20 కిలోమీటర్ వస్తుంది. 15-20 కిలోమీటర్లు వస్తుంది. అంటే ఏనుకూరు వచ్చారండి మీరు ఇప్పుడు? ఏనుకూరు నుంచి యువతలు వచ్చినాం. ఓకే. అయితే మీరు వస్తున్నారని తెలిసి వచ్చాను, చూద్దాం తోట ఎట్టుంది కలుద్దామని. ఓకే. వచ్చాము. 4 ఎకరాల తోట వేసినాను. అయితే ఒక 3 ఎకరాలకి హారియాను కొట్టాను. అంతకుముందు కొంచెం మామూలుగా ఉండేది. హారియాను కొట్టిన తర్వాత బాగానే ఉంది. రిజల్ట్ బాగుందండి. బాగుంది. హారియర్ తర్వాత మళ్ళీ ఇంకో 15 రోజులకి నక్షత్ర జీనస్ ప్లస్ అది ఫోన్లో ఆర్డర్ చేసి తెప్పించి కొట్టాను. అయితే బాగా సేమిగా ఇట్టుందని ఇట్లా వచ్చింది. ముడత పోయింది. బాగా పనిచేసింది. బాగా పనిచేసింది. జీనస్ ప్రొడక్ట్స్ ప్లస్ హారియర్ కూడా అది ఇంకా బాగా పనిచేసింది. హారియర్ కూడా బాగా పనిచేసింది. అది తడి కట్టేసి తర్వాత కొట్టేశాను. అయితే అది మంచి రిజల్ట్, బుట్టలాగా మంచిగా వచ్చింది తోట. ఓకే. మందుల మీద నేను చెప్తున్న మందుల మీద ప్రేమతో వచ్చారు ఇక్కడ. అవునండి. 20 కిలోమీటర్లు వస్తాయి. అవును. థ్యాంక్స్ అండి.